వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆందోళన. కనీస వసతులు కల్పించాలని డిమాండ్. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం. అడ్డుకున్న పోలీసులు, కార్యకర్తల అరెస్ట్. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పరిశీలించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి గ్రామంలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మిగులు లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆలూరు ఎంఆర్ఓ కార్యాలయం, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏ రకంగా ముందుకెళ్తుంది చూసి సలహాలు ఇచ్చాడు. కొన్ని కాంట్రాక్టర్ని పిలిచాడు. ఇది చాలా శరవేగంగా జరుగుతుంది, ఇంకా శరవేగంగా జరగాలి. ఇది ఎమ్మెల్యే గారి గ్రామం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చోటుపాట్లు ఉండకూడదు, నాణ్యతలు తేడా ఉండకూడదు. ఇంకా రెండోది, ఇక్కడ కొన్ని మిగిలిపోయిన ఇండ్లు ఏవైతున్నాయో 28 అయితే 28 ప్రత్యేకంగా మంత్రి గారిని తీసుకురావడం ఎంత జరిగిందంటే ఇంకా మాకు అవకాశాలు, ఎందుకంటే తెలంగాణలో ఇంకా 28 ఇంకొక 28 చేసుకోవడానికి అవకాశం ఆయన చూస్తే అర్థమవుతుంది అంటే చూపించడం జరిగింది. రెండో చాలా సంతృప్తి చెందారు. ఈ 96 ఏవైతే పేదలకు ఇచ్చాము డబుల్ బెడ్రూమ్ అర్థం కూడా క్వాలిటీ కావచ్చు, వర్క్ కావచ్చు. రెండో ఆర్మూర్ నియోజకవర్గానికి కావాల్సిన ఇంకెటువంటి అవసరాలైనా సరే ఆలూరు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్మూర్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, వీలైతే రేపే శాంక్షన్ చేస్తాను. ఎందుకంటే డొంకేశ్వర్ చేశాము, రేపు మీటింగ్ ఉంది, రెవెన్యూ ఇంకా ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎటువంటి రెవెన్యూ సమస్యలైనా మేము పరిష్కారం చేస్తాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కొంతమంది పేదలకు ఇల్లు కావాలని అడగడం జరిగింది. దాన్ని కూడా ప్రత్యేకంగా ఆర్మూరు విషయంలో ప్రత్యేకంగా నిజామాబాద్ నగరంలోని చారిత్రాత్మక కిల్లా రామాలయంలో 101 అడుగుల ఎత్తైన ధర్మధ్వజాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ధర్మధ్వజ ప్రతిష్టాపన చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రకూట రాజులు నిర్మించిన కిల్లా రామాలయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
నగరవాసులందరికీ కనిపించేలా 101 అడుగుల ఎత్తైన ధర్మధ్వజాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ ధర్మకార్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, హిందువులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గురుప్రసాద్, కార్యదర్శి మారయ్య గౌడ్, మాజీ చైర్మన్ ముక్క గేవేందర్ గుప్తా, కోశాధికారి వాసు, గంటలింగం, హిందూ సంస్థల ప్రతినిధులు నరేష్, ప్రవీణ్, సూరి, సంతోష్, సాయిరాం, సాయి, సందీప్తో పాటు బీజేపీ కార్పొరేటర్లు, విహెచ్పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మళ్ళీ మనం ఏ విధంగా హిందుత్వం అనేది పటిష్టంగా ఉండేనో దానికి మొట్టమొదటిగా మన ఇందూరు నుండే మనం ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ధ్వజ భూమి పూజ ఏదైతే ఉందో ఇది కేవలం ధ్వజ భూమి పూజ కాదు, హిందుత్వానికి పునాది. మళ్ళీ రఘునాథ ఆలయ పునర్నిర్మాణము రాబోయే 200 సంవత్సరాల వరకు దీన్ని మళ్ళీ పటిష్టపరిచి వైభవంగా పూర్తిది అంటే భవిష్యత్తు తరాలకు వైభవంగా నిర్మాణం చేసి ఏదైతే రాముడి ఆశీర్వాదమో మన పైన మనందరిపైన ఉండాలని మనందరి సంకల్పము కిల్లా రామాలయము మళ్ళీ పునర్వైభవం రావాలి. అంటే కేవలం ఈ ధ్వజము కిల్లా రామాలయం అంటేనే సనాతన హిందూ ధర్మం మళ్ళీ మన హిందూరు నుంచే ప్రారంభమవుతుంది. మరియు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి నేను ఎలక్షన్ కన్నా ముందే చెప్పడం జరిగింది అనేక సార్లు. మా గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కూడా మొన్న మొత్తం ఆ సర్వే తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వానికి కూడా మినిస్టర్ గారికి పత్రం కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అది నిధి అనేది దానికి ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ నాన్స్ ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదులు లేకపోవడంతో వరండాలోనే చదువుకోవాల్సి వస్తుందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. అనంతరం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటి ముట్టడికి విద్యార్థులు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను అడ్డుకున్నారు. ఆందోళనకు ప్రయత్నించిన పలువురు ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలను పురస్కరించుకొని సుహాసినీలు అర్సపల్లిలో తమ ఇళ్లలో పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆడపడుచులకు వాయినాలు అందించి దీవెనలు తీసుకున్నారు. నగరంలో శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. అర్సపల్లిలో సుహాసినీలు వరలక్ష్మి మాతకు పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆడపడుచులను పిలిచి వారికి వాయినాలు అందజేసి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మహిళా భక్తురాలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉపవాస దీక్షలతో ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరిస్తామన్నారు. వరలక్ష్మి పూజలు జరుపుతున్నాము. ఇలా శుక్రవారం, శ్రావణ శుక్రవారం. అందరికీ నమస్కారం. నైవేద్యాలు ఇవాళ సమర్పిస్తున్నాము. అందరికీ ఇవ్వాలా, ఆడపడుచులకు ఇవ్వాలని మొక్కుతున్నాము.
బాన్స్వాడలో డిగ్రీ విద్యార్థుల రవాణా సమస్యకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిష్కారం చూపించారు. సమయానికి బస్సు రాక కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన పోచారం ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయించారు. ఈరోజు బాన్స్వాడ బస్టాండ్లో ప్రత్యేక బస్సు సర్వీస్ను ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో ప్రయాణించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో విద్యార్థుల రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. ఈ నెల 7వ తేదీన బాన్స్వాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కిష్టాపూర్, బేర్కూరు పరిసర గ్రామాలకు చెందిన ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు మార్గమధ్యంలో కలిసి తమ సమస్యను వివరించారు. సమయానికి బస్సు రాకపోవడంతో కళాశాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక బస్సు సర్వీస్ను ఈరోజు బాన్స్వాడ బస్టాండ్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల వరకు ప్రయాణించారు. విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యేకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కలిగించినటువంటి సంస్థలు, అందులో వారికి ఏమేమి సౌకర్యాలు కావాలనో వీలైనంత గాడికి కలిగి ఇవ్వడం మా బాధ్యత. నేను మొన్న బీర్పూర్ వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో కిష్టాపూర్ దగ్గర ఆడబిడ్డలు రోడ్డేమో నిలబడ్డారు. ఏంటమ్మా ఎడిపోతున్నారు అంటే, మేము ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ సార్, మొన్ననే కొత్తగా అడ్మిషన్ తీసుకున్నాం అని కొంతమంది మేము ఫైనల్ ఇయర్ సార్ అని కొంతమంది చెప్తా ఉంటే, నేను మాట్లాడే సమయానికి 9:30 అయింది. అక్కడ 9:30 అయింది కదమ్మా, మీరు కాలేజ్ 10 గంటలకు చేరుకోవాలి కదా అంటే, అవును సార్ మేము ఇప్పుడు బాన్స్వాడ పోవాలి, బాన్స్వాడ మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి కాలేజ్ ఇక్కడ దిగాలంటే ఒక టైం గంట ఆలస్యం అవుతుంది సార్ అన్నారు. మరి చదువుకునే సమయంలో మీరు బస్సుల మీద రోడ్ల మీద ఉంటే కష్టం కదా అని అప్పుడే నేను స్పందించి వెంటనే నా కార్ల నుంచే డిఎం గారితో మాట్లాడి, ఈ 10-15 గ్రామాలు ఉన్నాయి ఈ కాలేజీకు చుట్టుపక్కల గ్రామాలు. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్డు గ్రామాలకు అవసరం లేదు. మెయిన్ రోడ్డు నసలాబాదు, బొమ్మదపల్లి, నెమ్లి, దేశాయపేట, దురికి ఈ ప్రాంతం వాళ్ళేమో డైరెక్ట్గా మెయిన్ బస్సులు వస్తాయి, అనేక బస్సులు ఉన్నాయి. కానీ ఈ రింగ్ రూట్ ఏదైతే ఉందో ఆ రింగ్ రూట్లో వచ్చేటువంటి పిల్లలకు బస్సు సౌకర్యం లేక అవస్థ పడుతూ ఉంటే డిఎం గారితో రిక్వెస్ట్ చేసి ఒక బస్సు, ప్రత్యేకమైన బస్సును బాన్స్వాడ మొదలుకొని తామరంచ, కొల్లూరు, కిష్టాపూర్ మీదుగా, బీర్పూర్ మీదుగా, తిమ్మాపూర్ మీదుగా ఇక్కడ రావడానికి వారు రిక్వెస్ట్ చేస్తే బాన్స్వాడ డిఎం ఆర్టీసీ రవికుమార్ గారు అంగీకరించారు. దాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి డ్రైవరు, కండక్టర్ బస్సును ఒక రూట్ తయారు చేయాలి కాబట్టి, ఇది స్పెషల్ రూట్ కాబట్టి వాళ్ళకు కన్వీనియంట్గా ఉన్న విధంగా ఈరోజు బస్సును, ఇవాళ శుక్రవారం కాబట్టి మంచి రోజు కాబట్టి బస్సును ప్రారంభించాం. దుబ్బా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించి పూజారి ఆశీస్సులు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దుబ్బా చౌరస్తా వద్ద గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పూజారి రాజు పంతులు ఆధ్వర్యంలో ఉదయం నుంచే వరలక్ష్మి పూజలను పురస్కరించుకుని విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అమ్మవారిని అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారి ఆలయ విశిష్టత, వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరించారు. ఆలయంలో సుహాసినులు పూజారి మంత్రోచ్చరణల మధ్య వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన అనంతరం పూజారి ఆశీస్సులు తీసుకున్నారు. ఒకరికొకరు వాయనాలు అందిపుచ్చుకొని వరలక్ష్మి మాత తమ సౌభాగ్యాలను కాపాడాలని కోరుకున్నట్లు మహిళా భక్తులు తెలిపారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని భక్తులు తెలిపారు. వరలక్ష్మి వ్రతం చేయడం ద్వారా తమ సౌభాగ్యాలు చల్లగా ఉండడంతో పాటు ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పారు. వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా గృహిణులు వచ్చి సౌభాగ్యవతులను వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతంలో ప్రతి ఒక్కరు పసుపు వాయనంగా ఇచ్చుకుంటారు. ఇక్కడ బాగా మహిమాన్వితమైన అమ్మవారు
ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కోరికలు కూడా చాలామందికి తీరినాయని చెప్తుంటారు. ఈ గుడి ఇప్పుడిప్పుడు చాలా డెవలప్ అవుతుంది. ఎంత జనాలు ఉన్నారంటే ఇక్కడ అసలు రావాలా అని కోరిక కూడా చాలా ఉంటుంది. ఎడపల్లి సింగిల్ విండో నిధుల దుర్వినియోగం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. నిధుల వినియోగంపై కొందరు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా మరోవైపు సింగిల్ విండో నిర్వాహకులు మాత్రం ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు నిధులు ఎలా ఖర్చయ్యాయి, ఎవరి హయాంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి అన్న అంశాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి సింగిల్ విండోకు సంబంధించిన నిధుల వినియోగంపై వివాదం నెలకొంది. సింగిల్ విండో నిధులకు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నిధుల దుర్వినియోగం జరిగిందా లేక ఆరోపణలు రాజకీయ కోణంలో చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. సింగిల్ విండోకు సంబంధించిన ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని పలువురు కోరుతున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే నిరాధార ఆరోపణలకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మరి మహాసభ మీటింగ్లో ప్రతి మన పేపర్ పూర్వకంగా రైతులకు ఇచ్చిండు, ప్రజలకు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఇక్కడ కూడా ప్రతి కూడా బ్యాలెన్స్గా చూపించుకుంటూ వచ్చిండు. అదేవిధంగా మళ్ళీ 25 లక్షలు ఏదైతే స్కామ్ జరిగిందో అది ఏ రకంగా జరిగింది, ఈ ఏరియా జరిగిందా, ఎట్లా జరిగింది, ప్రెస్లో వచ్చేసింది, అగాధం పేర్లు కూడా వచ్చేసిన మా పాలక వర్గం డబ్బులు ఏదైతే సిబ్బంది డబ్బులు చేతి పడమని చెప్పేసి. ఎందుకోసం అంటే సెక్రటరీ గారు ఎందుకు బాధ్యత లేదు, ఇంట్లో సెక్రటరీకి బాధ్యత ఉండాలి కదా. సిబ్బంది ఇప్పుడు మామూలు కూడా బలైపోతారు. ఇప్పుడు సిబ్బంది ఏమంటారు, మేము సెల్స్ పోయినప్పుడు మేము కూడా ఎటువంటి డబ్బులు తినలేదు, మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, తినలేమని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇలా అందరూ కోమటలు అయితే కోడిని ఎవరు దొంగతనం చేశారు, మేము సెల్స్ మీద కూడా అడిగినాం, వాళ్ళు కూడా ఆరోపణ చేస్తారు ప్రతి లెక్కలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి. అదే ఏదైతే మహాజన సభ ఉందో మహాజన సభ ఏదైతే రైతు ఉందో రైతులందరూ కూర్చోబెట్టి మీ లెక్కల మీద క్లియర్ చేయాలి అసలు ఏం జరుగుతున్నది. మాది పాలక వర్గం ముగిసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఛార్జీ తీసుకున్నాడు. నేను ఏమని అడిగినా ఏదైతే ఎఫ్డి ఇన్ని లక్షలు ఉండే స్టాక్ ఇంత ఉండే మేము దిగిపెట్టప్పుడు మరి సెక్రటరీ గారు మీరు బరాబరి ఉన్నాయా అని నేను అడిగితే ఆ రోజు రాజు గారు పేపర్ విలేకరు కూడా ఉన్నారు, ఆ రోజు చైర్మన్ కూడా ఏమంటారు, పరిశ్రమ కూడా ఏమంటారు విన్నారా అంటే ఆ రోజు నీ డబ్బులు ఉంటే మరి ఉన్నాయని అడిగితే ప్రతి పైసా కడిగింటి ఉందని చెప్పేసి అన్నారు. ఈ 2 నెలల 28 లక్షలు ఎట్టిపోయినాయి. నగరంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్ర పర్యటన చేపట్టనున్నారు. గృహ నిర్మాణాల కోసం గుర్తించిన స్థలాన్ని మంత్రి పరిశీలించనున్నారు. అలాగే ఇందిరమ్మ హౌజెస్ లబ్ధిదారులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. నగర పర్యటనలో భాగంగా ఇందిరమ్మ హౌజెస్ నిర్మాణాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనిఖీ చేయనున్నారు. అనంతరం ఐడిఓసి సమీపంలోని 2 BHK ప్లాట్లను పరిశీలించనున్నారు. గృహ టవర్ల నిర్మాణం కోసం గుర్తించిన భూమిని కూడా మంత్రి తనిఖీ చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బాన్స్వాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ నర్సింగ్ కాలేజీగా అవార్డు సొంతం చేసుకుంది. కళాశాల పనితీరు, మంచి ఫలితాలు, నిర్వహణ తీరుతో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలిచిందని సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. బాన్స్వాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ కాలేజీగా అవార్డు లభించింది. జూన్ 7వ తేదీన ఈ అవార్డును అందుకున్నట్లు సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ కాలేజీని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కళాశాల అద్భుతంగా కొనసాగుతోందని అన్నారు. కాలేజీ పనితీరు, విద్యార్థుల రిజల్ట్స్, నిర్వహణ కారణంగానే తెలంగాణలో నంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద స్థాయి నర్సింగ్ కాలేజీ జిల్లా కేంద్రంలో ఉండాల్సిన అవసరం ఉందని కృష్ణారెడ్డి అన్నారు. బాన్స్వాడకు నర్సింగ్ కాలేజీ రావడంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ, పట్టుదల కీలక పాత్ర పోషించాయని తెలిపారు. బాన్స్వాడ అభివృద్ధికి మోడల్గా నిలిచిందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు, అధికారులు వస్తున్నారని అన్నారు. దర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వరలక్ష్మి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీపాద పూజారి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
దమ్మన్నపేట గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో శ్రీ వరలక్ష్మి పూజ నిర్వహించారు. ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ అతుకుల పెద్ద సాయన్నతో పాటు కె అనిల్, కుంట సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆకాంక్షించారు. దమ్మపేటలో గల పెద్దిరాజు సమేత పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రాతకాల ముందు అమ్మవారికి అభిషేకము, తదుపరి వరలక్ష్మీ వ్రతము కమిటీ పెద్దలందరూ కూడా చాలా వైభవంగా జరిపించారు. మహిళలందరూ కూడా చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. అమ్మవారు వారి యొక్క అభిష్టాలు నెరవేర్చాలని, వారి యొక్క కోరికలు పాడి పంట ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా సక్రమంగా చేకూర్చాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. ఇదే సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని దేవీ ఆలయంలోనూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా పూజలు, వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని కొలిచారు. కుటుంబాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వేల్పూర్ మండల కేంద్రంలోని దేవీ ఆలయంలోనూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. పల్లకి సేవను కూడా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారి జంగం గంగాధర్ తెలిపారు. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరి సంపదలు కలగాలని ఆకాంక్షించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు తమ భూముల సమస్యపై తహసీల్దార్ను ఆశ్రయించారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను ఓ వ్యక్తి తన పేరుపై పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు గురువారం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. 1993లో అప్పటి ప్రభుత్వం జోగినీయులకు ఎడపల్లి శివారు ప్రాంతంలోని ఎన్ఎస్ఎఫ్ భూములను కేటాయించిందని వారు తెలిపారు. గ్రామానికి చెందిన సుమారు 10 కుటుంబాలకు సంబంధించిన 10 ఎకరాల భూములకు సంబంధించిన పట్టాలు తమ పేర్లపైనే ఉండేవని, 2018 వరకు రెవెన్యూ రికార్డుల్లో కూడా తమ పేర్లే కొనసాగాయని పేర్కొన్నారు. అయితే 2018 తర్వాత ఓ వ్యక్తి సదరు భూములను తన పేరుపై పట్టా చేయించుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రస్తుతం కూడా తామే ఆ భూములను సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్నామని, అయినప్పటికీ సదరు వ్యక్తి తమను తరచూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలోనూ తహసీల్దార్కు వినతిపత్రం అందించినప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. అధికారులు భూముల రికార్డులను పూర్తిగా పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని కోరారు. తమ పేర్లపై పట్టాలను పునరుద్ధరించడంతో పాటు పట్టాదారు పాస్బుక్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సాదా సంజయ్, ఎంవి నాగేష్, అనిల్, తాడం చేనా, గంగాధర్ తదితరులు ఉన్నారు. పల్లి మండల్ శివార్లో మా గతంలో 1993లో మా అమ్మలకు జోగిలు కాబట్టి వాళ్ళకు 10 ఎకరాల భూమి ల్యాండ్ ఇచ్చారు. మంచికి ఎకరం చొప్పున ఇచ్చారు. కాబట్టి అదే మేము ఇప్పటికి సుఖ కొనసాగిస్తూ మేము ఇప్పటికి సుఖ కబ్జాల నుండి మేమే సాగు చేస్తున్నాము. చేయంగా గత 2018లో ఏం జరిగిందంటే వేరే వ్యక్తి వచ్చి మాకు మా పేరు నుండి వేరే వ్యక్తి చేంజ్ అయింది, మారడం జరిగింది. జరిగిన తర్వాత సుఖ మేము ఇప్పటికీ సుఖ కబ్జాలనే ఉన్నాము. కాబట్టి ఇంతవరకు 2 సంవత్సరాలకు ఏమనలేరు. 2 సంవత్సరాల నుంచి మళ్ళీ మాకు బెదిరించుకుంటా ఇది చేస్తున్నారు. అయితే మాకు ఇప్పటికి సుఖ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఇది చేస్తే మాకు బుక్కులు ఇష్యూ ఏమంటే మాకు బుక్కులు ఇస్తలేరు. మరి గత 2018లో ఏదైతే ఉందో అప్పటి నుంచి రికార్డు కోరాము.
మా అప్పటి నుంచి రికార్డు కోరి మాకు బుక్కులు ఇష్యూ చేయాలని మేము ఎంఆర్ఓ గారిని కోరాం. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సాయన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించేందుకు జీవో విడుదల చేయడంతో పాటు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ముదిరాజ్ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. గుర్తింపు కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ముదిరాజ్ కుల పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నను ముదిరాజ్ సమాజం ఆరాధ్య నాయకుడిగా, బహుజన ముద్దు బిడ్డగా, తెలంగాణ రాబిన్హుడ్గా గౌరవిస్తుంది. 19వ శతాబ్దం చివరిలో నిజాం పాలనలో దొరలు, దేశ్ముఖ్లు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాడినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. పేదలకు అండగా నిలిచి దాన ధర్మాలు చేసిన ప్రజానాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. బోధన్లో రూపారెడ్డి హత్యకు నిరసనగా ప్రైవేటు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేపట్టారు. 1000 మందికి పైగా ప్రైవేట్ టీచర్లు ర్యాలీలో పాల్గొని రూపారెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రైవేటు ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో టీచర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బోధన్ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. రూపారెడ్డి హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం కానీ ఇతర సంఘ నాయకులు కానీ ఈ టీచర్లకు కానీ సంస్థలకు కానీ భద్రత చాలా అవసరం పడింది. ఎక్కడైనా మా సంస్థల్లో కూడా తప్పు జరిగితే వాటికి చెప్పి నిరసన చేయొచ్చు. కానీ కొంతమంది తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా విద్యా సంస్థలో టీచరు చిన్న మందరించినా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినా కానీ టీచర్స్ని పిలిచి ఆ పిల్లోడి ముందరే విద్యార్థుల ముందర టీచర్స్ని దుర్భాషాడడంతో ఈ రోజు ఇలాంటి మానసిక సమస్యలు స్టార్ట్ అయినాయి. విద్యార్థికి భరోసా అవుతుంది, మా నాన్న ఉన్నాడు, సంఘంలో అందరూ ఉన్నారని. కాబట్టి టీచరు ఏం చేస్తుంది, టీచర్ యొక్క తన పిల్లల్ని కూడా వదులుకొని క్లాసులో టీచర్లకు మంచి జరగాలి, వాళ్ళ సంఘంలో మంచి పెరగాలి, వాళ్ళ సంఘంలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని పిల్లల కోసం ఎంతో ఆర్నిష్టం కష్టపడతా ఉంది. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ వాహన శ్రేణిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే గ్రామానికి రావడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్లో స్థానిక సర్పంచ్కు సమాచారం ఇవ్వకుండా మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామానికి వచ్చారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే వాహన శ్రేణిని అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నువ్వు జీబులకి వెళ్ళి మాట్లాడాను, మాకు దిగకసేకన్నావు. ఇక అనుకుంటా పోలీసులు గుంజేసి రైన పోయిండు అంతే. ఒక సర్పంచ్ చేసి కిందేసుడు అన్నది న్యాయమా? సర్పంచ్ నాకు బాధ ఉండదా? మేమేం చేస్తాము? సర్పంచ్ గుంజేస్తున్నప్పుడు మనం గుంజారా? మా కొడుకులను కొట్టిండి నిజామాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. సాయి షిర్డీ ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను ఆర్పీఎఫ్ పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 24.3 కిలోల ఎండు గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 12:35 సమయంలో సాయి షిర్డీ రైలులో గంజాయి రవాణా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో ఆర్పీఎఫ్ పోలీసులు, నిజామాబాద్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలోని అధికారులు సంయుక్తంగా రైల్లో తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో ఇద్దరు యువకులు తమ సీట్ల కింద 2 సూట్ కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తూ కనిపించారు. దీంతో అధికారులు సూట్ కేసులను తనిఖీ చేయగా అందులో మొత్తం 24.3 కిలోల ఎండు గంజాయి బయటపడింది. అలాగే 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల విచారణలో గంజాయిని ఒడిశా నుంచి షిర్డీకి తరలిస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రవాణా కోసం ఓ గుర్తు తెలియని వ్యక్తి తమకు 10,000 రూపాయలు ఇచ్చాడని, షిరిడీలో ఓ ప్రదేశంలో ఆటో సిద్ధంగా ఉంటుందని, అందులో గంజాయి పెట్టి వెళ్లాలని చెప్పినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. భీమ్గల్ పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బొదడే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు చేపట్టారు. దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలు, చెత్తా చెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. బోధన్ మండల పరిధిలోని జాకోరా చౌరస్తా సమీపంలో రోడ్డు ఏరియాలో బడా పహాడ్ దర్గాకు సంబంధించిన నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం బడా పహాడ్ దర్గాకు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంటున్నారు. గతంలో జిలాల్పూర్ గ్రామం వద్ద కూడా ఇలాంటి నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేస్తున్నారు. రోడ్డు పరిధిలో నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే వెంటనే పనులను నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం, అడ్డుకున్న పోలీసులు, కార్యకర్తల అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.